హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం పచ్చి బఠానీలతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనిని చేయడం చాలా సులువు, ఫటాఫట్ రెడీ అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ని తీసుకొని దానిలో 1 కప్ పచ్చి బఠానీని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసి వేసుకోండి. అలాగే 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బల్ని 3 పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో 1 కప్ సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ని యాడ్ చేయకుండా గ్రైండ్ చేయాలి. పల్స్లో గ్రైండ్ చేస్తే ఇలా కచ్చా పచ్చాగా వస్తుంది. పేస్ట్ చేయొద్దు, ఇలా కచ్చా పచ్చాగా చేయాలి. దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ బియ్యం పిండి వేసుకోండి. దీంతో ఇవి క్రిస్పీగా వస్తాయి. దీనిలో ఇప్పుడు 1 కప్ దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. మీరు చాట్ మసాలా బదులు ఆమ్చూర్ పౌడర్ లేదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుతున్నప్పుడు అవసరమైతే కొంచెం నీళ్లు వేస్తూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి. చూస్తూ ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసి మిశ్రమం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిని షాలో ఫ్రై చేసుకోవడం కోసం ఒక స్టవ్ పైన ప్యాన్ని పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం బ్యాటర్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ప్యాన్లో ఎన్ని వస్తాయో అన్ని వేసుకోండి. ఇవి వేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాలనివ్వండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండవ వైపు కూడా కాలనివ్వండి. ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలనివ్వాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల లోపలి వరకు బాగా కాలుతాయి. హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల లోపల పచ్చిగా ఉంటాయి, పైన కలర్ వస్తుంది. లో ఫ్లేమ్లో కాల్చడం వల్ల ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. సో మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.